హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను మహావతార్ హిందీలో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, ఎంత కలెక్ట్ అనేది చేసింది అని చెప్పి డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మహావతార్ నరసింహ మూవీ అండి. లో బడ్జెట్, లో ప్రమోషన్స్, లెస్ ప్రమోషన్స్తో మూవీ అనేది బరిలోకి దిగిందండి. ఒక కర్ణాటక నుంచి డబ్ అయ్యి తెలుగు, హిందీ అట్లా ప్యాన్ ఇండియా మూవీ కింద వెళ్ళిందండి. నిజంగా మూవీ మేకర్స్ కూడా అనుకుని ఉండరు ఒక యానిమేటెడ్ మూవీ ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందా అని చెప్పి. నిజంగా అండి, హ్యాట్స్ ఆఫ్ అండి మూవీ మేకర్స్కి, మూవీ డైరెక్టర్కి ఆలోచన రావడం అది వేరే లెవెల్ అండి. ఇక చూసుకుంటే హిందీలో స్టార్టింగ్, తెలుగులో మంచి ర్యాంపేజే క్రియేట్ చేసింది, మంచి కలెక్షన్స్ అనేది తెలుగులో వసూలు చేయడం జరిగింది. హిందీలో ఫస్ట్ డే 1 crore 1.5 crore నెట్ కలెక్ట్ చేసిందండి. హిందీలో మరీ వెళ్ళదేమో అనుకున్న టైంలో ఏమైందేమో కానీ మూవీ అయితే వేరే లెవెల్ కలెక్షన్స్ అనేది తీసుకురావడం, ఏమంటే క్రమక్రమంగా రోజులు పెరుగుతున్న కొద్దీ కలెక్షన్స్ అనేవి పెరగడం జరిగింది. వీకెండ్స్లోనే కాకుండా వర్కింగ్ డేస్లో కూడా థియేటర్స్ అనేవి హౌస్ఫుల్ అవ్వడము అది వేరే మ్యాటర్. నేను ముందు వీడియోస్లో కూడా చాలాసార్లు డిస్కస్ చేశాను. మహావతార్ వీడియోస్ వచ్చేటప్పుడు ఏంటంటే తెలుగులో కూడా స్టార్టింగ్ మనకి పెద్ద పెద్ద కింగ్డమ్ ఇలాంటి మూవీలు ఉన్నప్పుడు 45-40 థియేటర్స్ ఈ మూవీకి ఇస్తే ఒక ఫస్ట్ షో, మార్నింగ్ షో, మ్యాట్ని అయిపోయేసరికి మూవీ కౌంట్, థియేటర్స్ కౌంట్ అనేది 200+ వెళ్ళిపోయింది. అంత బాగుంది. ప్లస్ ప్రతి మూవీ లాగా 250, 350, 450, 550 టికెట్స్ కాదు, 100, 150, 50 ఈ మూడు బడ్జెట్ కాదు. కొన్ని థియేటర్స్ ఉంటాయి, ఏదైతే మల్టీప్లెక్స్లో 450, 350 పెట్టే థియేటర్లో 250, 200, 225 ఆ రేట్లో ఉంది. చాలా తక్కువ యానిమేటెడ్ మూవీ కదండి ఇది, అందుకనే మేబీ తక్కువ టికెట్ ప్రైజెస్తో వచ్చింది. ఇంకా ఇదంతా పక్కన పెట్టుకుంటే హిందీలో రోజు రోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ వార్ వచ్చినా, వార్ 2 వచ్చినా, కూలీ మూవీ వచ్చినా 2 మూవీలు దాటుకుంటూ టాప్ 10లోకి వచ్చిందండి మన మహావతార్ నరసింహ. దాని తర్వాత మరీ 2 మూవీలు దాటుకుంటూ టాప్ 8లోకి వచ్చిందండి. సాహో వచ్చేసి 150 crores, సలార్ వచ్చేసి 153 or 150 crores ఉందండి మూవీ. నెట్ కలెక్షన్స్ చెప్తున్నాను నేను, అది కూడా హిందీలో, సౌత్ ఇండియన్ డబ్బుడ్ మూవీ హిందీలో చెప్తున్నాను. ఆ 2 దాటుకుని ఇప్పుడు 8th పొజిషన్లోకి వచ్చింది. తర్వాత 6.0 ఉంది, అది 2.0 మూవీ ఉందండి, 189 crores ఉందండి నెట్ కలెక్షన్స్. ఆ మూవీని కూడా దాటి 190కి వెళ్తుంది అని చెప్పి మన మూవీ మేకర్స్ అంచనా అండి. ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు. ఇంకా 190 కాదు, 200, 250 వెళ్ళినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టిల్ నౌ ఇంకా థియేటర్లో మూవీనే పెట్టుకుంటున్నాయి. పెద్ద పెద్ద మూవీలు వచ్చినా కానీ మూవీని పక్కన పెట్టుకుని ఈ మూవీనే స్క్రీన్లో వేసుకుంటున్నారంటే ఆలోచించండి జనాలు ఎంత మంది వస్తున్నారో. మీరు చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుంటారు, చెప్పులు బయటకి వెళ్ళడము, సాధువులు వీళ్ళందరూ రావడము, థియేటర్లో హారతులు ఇవ్వడం. అప్పట్లో మా ఎన్టీఆర్ గారికి వచ్చిందండి అట్లా థియేటర్లో హారతులు ఇవ్వడం. తర్వాత ఈ మూవీకే అదైతే నిజంగా చెప్పుకోదగినదండి. ఇది ఒక యానిమేటెడ్ మూవీ అన్నా కానీ రియల్ స్టోరీ, ప్లస్ ఇప్పటి జనరేషన్కి తెలవాల్సిన స్టోరీ, చాలామందికి తెలవని స్టోరీ. ఒక మంచి పిల్లలకు అర్థమయ్యేటట్టుగా, పిల్లలకి ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పి యానిమేటెడ్గా తీయడము, అది పెద్దలకు కూడా నచ్చడము, వాళ్ళు కూడా వెళ్ళి చూడడము, అచ్చా ఇది స్టోరీ అని చెప్పి తీయడము, ప్లస్ అది మంచి కలెక్షన్స్ అనేది రావడం అనేది ప్రతి ఒక్కరు సంతోషపడుతున్నారు. అది కూడా హిందీ ఇండస్ట్రీలో 160+ నెట్ కలెక్షన్స్ అంటే అది మాట కాదండి. ఇంకా స్టిల్ మూవీ రన్ అవ్వాలని చెప్పి ఆ నరసింహస్వామిని కోరుకుందాం. అలాగే మన విష్ణు, ప్రతి ఒక్క దేవుణ్ణి కోరుకుందాము. హిందీలో టాప్ 6 కాదు, టాప్ 2, టాప్ 1కి వచ్చి దింపిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఒక సౌత్ ఇండియన్ డబ్బుడ్ మూవీ అంటే ఏంటో చూపిస్తుందని చెప్పి ఈ మూవీ ప్రతి ఒక్కరు అనుకుందామండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తప్పించి రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి రోజుకి.